రాత్రి అకస్మాత్తుగా అంగడి అంటుకొని ఇక్కడ పోలీసు వాళ్ళ ద్వారా ఫోన్ చేసినారు. ఇక్కడికి వచ్చినాము. 1,00,000 సరుకు, ఒక 50,000 అంగడి 2,00,000 సరుకు పోయింది. దీనిపైనే మేము ఆధారపడి తల్లిపిల్ల బతుకుతున్నాము. లేదంటే మాకు మీరేమన్నా ఇది చేస్తే మాకు బతుకు తెరవు బాగుంటుంది సార్. లేదంటే చాలా ఇబ్బందులు అవుతుంది. తార్పాలు కుట్టే షాప్ సార్. రైతులకు తార్పాలు తెచ్చుకొని ఇక్కడే అంత కుట్టి ఇక్కడే అమ్ముతున్నాము. ఇక్కడే మా కుట్టి కూడా వాళ్ళకి రైతులకి బతుకుతున్నాం. మేము చిన్న నర్సు సార్. చెప్పండి. 1 గంట అప్పుడు రాత్రి పోలీసు సార్ వాళ్ళు ఫోన్ చేసినారు సార్. ఇంట్లోకి మొత్తం మేము అంటుకున్నామని వచ్చి చూస్తే ఏం లేదు సార్. మాకు అంత సరుకులు ఏం చేతికి చిక్కడం లేదు. ఏం అన్ని కాలిపోయినాయి సార్. ఏమేం లేదు. మాకు బతికేదే దీనివల్ల. నా పిల్ల తల్లి అందరం ఉండము. ఇప్పుడు ఏం చేయాలనేది మాకు అర్థం కావడం లేదు సార్. ఏదన్నా కానీ గవర్నమెంట్ మా మీద కొంచెం దయ ఇస్తే బాగుంటుంది. ఏమంగళమ్మా మీది? మాది ఆ కూలండి సార్. ఏమేమన్నా అంగళ్ళు రాత్రి? మొత్తం 70 పడుతుంది సార్. 30,000 అది కట్టెతో చేపించింది సార్. అది మొత్తం అల్లం సంచి, బాక్సులు, అన్ని డ్యాగర్లు ఇవన్నీ మొత్తం ఏమి ఇంకా చేతికి చిక్కడం లేదు. 50,000 సరుకు సార్. అది మా అంగడే పడుతుంది. అది ఏమేం లేదు సార్. ఉడుకుదామంటే ఫుల్ చిక్క లేదు మాకు. గవర్నమెంట్ నుంచి కొంచెం. ఏం పేరు నీ పేరు? జయలక్ష్మి సార్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.